కొడంగల్ లిఫ్ట్తో ఆర్థిక భారం పెరిగినా కాంగ్రెస్ సర్కార్ లెక్క చేయడం లేదు. భారీగా బడ్జెట్ పెరిగినా డోంట్ కేర్ అంటూ ముందుకెళ్తోంది. ప్రాజెక్టుల నిర్మాణంలో నిధులను వృధా చేయబోమంటూ బీరాలు పలికిన హస్తం ప్రభుత్వం ఇప్పుడు మాత్రం నిధులను ఇష్టారీతిగా ఖర్చు చేస్తూ విమర్శల పాలవుతోంది. నిధులు వృధా అని తెలిసినా కాంట్రాక్టర్ల కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిధులను వృధా చేయబోమంటూ ఒకవైపు ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నది. అందుకు తాజాగా ప్రతిపాదించిన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉదాహరణగా నిలుస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కొడంగల్ నారాయణపేట నియోజకవర్గాలకు సాగునీటిని అందించే ప్రతిపాదనలున్నా వాటిని పక్కన పెట్టి 4,350 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్కేఎల్ఐఎస్ ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. తొలుత ప్రతిపాదించిన సొరంగ నిర్మాణాలను కాదని ప్రెషర్ మెయిన్స్ ను ప్రతిపాదించింది. దీంతో 53 కోట్ల రూపాయల వ్యయం పెరుగుతుండగా ఏటా మెయింటెనెన్స్ ఛార్జీలు అదనపు భారం కానున్నాయి. ఈ ప్రతిపాదనలపై ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలకు ఎన్కేఎల్ఐఎస్ ను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. 2 దశల్లో చేపట్టనున్న లిఫ్ట్ పనులకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నది. మొదటి దశలో భూత్పూర్ జలాశయం నుంచి ఊటూరు చెరువుకు, అక్కడి నుంచి జయమ్మ చెరువుకు, అక్కడి నుంచి కనుకుర్తి చెరువుకు లిఫ్ట్ చేయనున్నారు. మొదటి దశ పనులకు 2,945 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. రెండో దశలో జాజాపూర్, దౌల్తాబాద్, బుమ్రాస్పేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హున్నాబాద్, కొడంగల్ చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వలను నిర్మిస్తారు. అందుకు 1,404.50 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. మొత్తం ప్రాజెక్టు కోసం 4,350 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన సర్వేలు, డిపిఆర్ ప్రతిపాదనల ప్రకారం ఈ పథకానికి అయ్యే వ్యయం 3,117 కోట్ల రూపాయలుగా అంచనా వేసినా ప్రస్తుత ప్రభుత్వం అంచనాలను సవరించడం గమనార్హం. గతంలో ప్రతిపాదించిన భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో ప్రాజెక్టు వ్యయం 60 కోట్ల రూపాయలు పెరుగుతున్నది. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి సొరంగాల ద్వారా తరలించాలి. దాదాపు 38 కిలోమీటర్ల పొడవు సొరంగాలను తవ్వాలి. భూగర్భ సొరంగాలకు బదులుగా ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భూసేకరణ, జియోలాజికల్ అధ్యయనాలు, సొరంగాలకు అడ్డుగా ఉండే రాళ్లు, బండల కటింగ్కు ఎక్కువ సమయం పడుతుందని, అందుకే ప్రెషర్ మెయిన్స్ నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్తున్నది. కానీ ప్రభుత్వ వాదనలను ఇంజనీరింగ్ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ప్రెషర్ మెయిన్స్ తో ప్రాజెక్టును చేపట్టినా 3 ఏళ్లు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. మోటార్లు రావడానికి, పంప్ హౌజుల నిర్మాణం, మోటార్ల బిగింపునకు 2.5 ఏళ్లు పడుతుందని వివరిస్తున్నారు. సొరంగాల ద్వారా పంపింగ్ సిస్టమ్ను పూర్తి చేయడానికి 963.89 కోట్ల రూపాయలే అవసరమైతే ప్రెషర్ మెయిన్స్ ద్వారా 1,016.57 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని లెక్కలతో సహా తేటతెల్లం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ప్రెషర్ మెయిన్స్ ను చేపడుతున్నదని ఇంజనీర్లు వివరిస్తున్నారు. అది కాంట్రాక్టర్లను బతికించడానికేనని విమర్శిస్తున్నారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మొత్తం 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. మక్తల్ నియోజకవర్గంలో ఊటూరు, మక్తల్ మండలాల పరిధిలో 25,783 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో నారాయణపేట, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో 20,472 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్, బొమ్రాస్పేట మండలాల్లో 53,745 ఎకరాలను ప్రతిపాదించారు. దాంతోపాటు 0.38 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటిని అందించాలని నిర్ణయించారు. కానీ ఆయా ప్రాంతాలకు ఇప్పటికే చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద సాగునీరు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాజెక్టులో కీలకమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి సాగునీరు ఇచ్చేందుకు ప్రతిపాదనలున్నాయి. కాల్వ తవ్వకానికి సైతం గత ప్రభుత్వం దాదాపు 5,600 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఉద్దండాపూర్ కెనాల్పై అదనంగా పలు చోట్ల చిన్న చిన్న లిఫ్టులను ఏర్పాటు చేసి కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లోని ఎత్తైన ప్రాంతాలకు సైతం నీటిని అందించాలని నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనల్ని పక్కనబెట్టి నారాయణపేట, కొడంగల్ లిఫ్టును చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు వృధా అవుతాయని తెలిసి కూడా కొడంగల్ లిఫ్టును చేపట్టడం సరికాదని ఇంజనీరింగ్ నిపుణులు సూచిస్తున్నారు. అదిగాక ఈ స్కీమ్ వల్ల రాజీవ్ భీమా ఆయకట్టుకు సైతం ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రతిపాదనలు మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.